ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణ్వీర్ సింగ్. కారణం ఇదే. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు టాలీవుడ్లో మారుమోగింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నగా వచ్చి చిన్న హీరోతో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాల స్థాయిను బీట్ చేసింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ను సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలో రిలీజ్ చేయడానికి కాస్త వెనక ముందు ఆలోచించినప్పటికీ ఎట్టకేలకే ఓటీటీలోనూ ఈ సినిమా రిలీజ్ అయింది. బాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని కలెక్షన్స్తో దూసుకెళ్ళింది హనుమాన్ చిత్రం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే చిత్రం చేస్తున్నారు. దీనికి సీక్వెల్ అంటున్నారు అంతా. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొన్ని ప్రీ లుక్ పోస్టర్స్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటిస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈలోగా ఆయన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఓ సినిమా చేస్తున్నారు. రాక్షస అనే టైటిల్తో ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్తో ఈ సినిమా చేస్తున్నారు. సైలెంట్గా ఈ షూటింగ్ జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి రణ్వీర్ తప్పుకున్నారని తెలుస్తుంది. దర్శకుడికి హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో రణ్వీర్ సింగ్ ఈ మూవీ నుంచి బయటకు వచ్చేశారనే టాక్ వినిపిస్తుంది. మొన్న ఈ మధ్య ఏప్రిల్లో రణ్వీర్ సింగ్ హైదరాబాద్కు వచ్చాడు. అయితే రాక్షస కోసమే రణ్వీర్ హైదరాబాద్కు వచ్చాడని, రణ్వీర్పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. రాక్షస కూడా మన పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్. ఈలోగా హీరో పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందట. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడంతో హీరో తప్పుకున్నాడని తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో బిజీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతని భార్య దీపికా పదుకొనె త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో రణ్వీర్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయనని తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది.